తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు తారాస్థాయి చేరుతుంది. రీసెంట్గా ఇటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మరి తనను ఇబ్బందులు పెట్టడానికే, తనను ఓడించడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తారంటూ కూడా కొన్ని సంచలన కామెంట్ చేశారు. మరి వనపర్తి జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మరి వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అని చెప్పండి, అసలు వనపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇటు మెగారెడ్డి ఏమో చిన్నారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. మరి అక్కడ సైక్యత లేదా? అంటే కాంగ్రెస్లో అక్కడ వనపర్తి జిల్లాలో సైక్యత లేదా? అసలు ఏం జరుగుతుంది వనపర్తి జిల్లాలో? అటువంటివి ఏమీ లేవు. ఇవన్నీ టీ కప్పులు తుఫాన్ లాంటివే. దాని విషయం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ జరిగిన విషయాలు ఒకటి, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మొన్న జరిగినటువంటి సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కొందరు ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి నా ఓటమికి కారణం ఫలానా వ్యక్తి అని ఏదైనా చెప్పి ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నా, ఇక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వస్తున్నాను. నేను కూడా ఇప్పుడే వీడియో చూసిన. అది అందులో ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే, ఎంతసేపు ఉన్నా నాకు అర్థమైన సబ్జెక్ట్ అందులో ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానంలో కొందరికి ఎవరికో బీఆర్ఎస్ నాయకులకు వేరే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు సపోర్ట్ చేసినారు అని చెప్పడం. అందులో నిజంగా అటువంటి విషయాలు ఉన్నాయా లేదా అది పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, ఆ తర్వాత చిన్నారెడ్డి గారితో మాట్లాడి అవన్నీ సమస్య సద్దుమరుగుతుంది. అదేం పెద్ద సమస్య ఏం కాదు. అది వాస్తవాలు. నేను ఒకటే చెప్తున్నాను, పార్టీకి ఎవరైనా ఆ విధంగా చేసి ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఎవరైనా సీనియర్ లీడర్లు ఉన్నా కానీ, లేకపోతే మేఘారెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఎవరున్నా కానీ పార్టీ అనేది మనకు ఫస్ట్ సింబల్. పార్టీ ఉంటేనే మనందరం. పార్టీకి అన్యాయం చేస్తే ఎవరిని వదలరు పార్టీ. ఆ విషయాలు ఏమున్నాయో క్షుణ్ణంగా లోపల, లేకపోతే ఎవరైనా సీనియర్ లీడర్స్ ఎవరైనా ఆ విధంగా చేసింటే వారి మీద తక్షణమే చర్యలు తీసుకుంటుంది పార్టీ హైకమాండ్. అటువంటిది అందరి దృష్టికి తీసుకెళ్తాం. దాని విషయంలో ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు, దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అంటే మొదటి నుంచి కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా ఇటు మెగారెడ్డికి అటు చిన్నారెడ్డి కూడా పడట్లేదు. ఈ అంతర్గత పంచాయతీ ఏంది అసలుకి? ఇది పార్టీ నష్టం చేకూరుతుంది తప్ప ఎక్కడ కూడా లాభం చేకూర్చదు. వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి పంచాయతీ ఏంటంటే, అప్పట్లో ఆయనకు చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి, తర్వాత మెగారెడ్డికి ఇచ్చారు కాబట్టి ఈ పంచాయతీ కొనసాగుతుందా? దీనికి ఫుల్ స్టాప్ పెడతారా? మీరు డీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు కదా, మరి ఇప్పటికైనా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారంటారా? ఇక నుంచి అన్ని సమస్యలు సర్దుమనుతే ఒక 2-3 నెలల్లో ఆ సమస్యలు కూడా పోతాయి. అందరితో కలిసి కూర్చొని నిన్న కూడా ఆ విషయంలో మేము ముగ్గురం కలిసే ఒక దీక్షలో పాల్గొన్నాం. బీజేపీ ఆఫీస్ ముట్టడి విషయంలో అందరం ముగ్గురం, నేను, చిన్నారెడ్డి గారు, మేఘారెడ్డి గారు అందరం కలిసే పార్టిసిపేట్ చేసినాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఏం జరిగినాయి అన్నది నేను ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. పర్సనల్గా మాట్లాడిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వెంటనే అంటే సమస్య ఎక్కడొచ్చింది, దానిలో ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాం, దాని నుంచి సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు నష్టపోకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 3 విడతల్లో కూడా మంచి మెజార్టీ వచ్చింది మీకు. మరి అక్కడ వనపర్తిలో క్యాండిడేట్ సంబంధించిన ఎంపిక ఎవరు చేశారు? అంటే మీరు డీసీసీ ప్రెసిడెంట్ మీరు చేశారా, లేకపోతే ఎమ్మెల్యే పరిధి జరిగిందా? ఇదంతా ఎట్లా జరిగింది? అంటే డీసీసీ ప్రెసిడెంట్గా డీసీసీ మాకు అనౌన్స్మెంట్ అయిన 2 రోజులకే అనౌన్స్ అయింది. కాబట్టి మేము ఆ కోడ్లో ఉన్నది కాబట్టి మేము బాధ్యతలు తీసుకోలేదు. 25th రోజు బాధ్యతలు రేపు తీసుకుంటున్నాం, 25వ తారీఖు. విషయం ఏంటంటే ఆడ ఇంతకుముందు చిన్నారెడ్డి గారు కానీ అందరూ ఒక మూకుమ్మడిగానే తీసుకోవడం జరిగింది నిర్ణయాలు. చాలా మటుకు చోట్లలో సింగిల్ పర్సన్నే పెట్టడం జరిగింది. కొన్ని చోట్లలో ఏంటంటే ఆ లోకల్లో ఉండేవాళ్ళు, నాకు పార్టీని నేను 30 ఏళ్ళ నుంచి నమ్ముకున్నాను, ఒకరు పార్టీని నేను 40 ఏళ్ళ నుంచి నమ్ముకున్నా అనే వాళ్ళు ఇద్దరు ఊర్లో. ఎందుకంటే ఇవి సింబల్ మీద నిలబడే ఎలక్షన్స్ కాదు. ఇప్పుడు ఎంపీటీ జెడ్పీటీసీలు అయితే మనం బీఫామ్ సిస్టమ్, ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది. ఆ గ్రామంలో వారికి ఉన్న పేరు మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఎవరు గెలిచినా, మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన ఎవరున్నా మా వాళ్ళు గెలిచిన. చాలా చోట్ల టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు నిలబడలే కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు మా వాళ్ళు నిలబడేది చాలా చోట్ల. టీఆర్ఎస్ నుంచి క్యాండిడేటే లేడు. 1 and 2 2 కాంగ్రెస్ వాళ్ళు నిలబడ్డ కూడా ఉన్నాయి. కాబట్టి సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ సర్దుమనుగుతాయి. ఇంత 25th చార్జ్ తీసుకున్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి వనపర్తిలో మళ్ళీ ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండవు. కార్యకర్తలకు మేలు జరిగే విధంగానే రాబోయే ఎలక్షన్లలో కూడా, ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్ద పాత్ర ఉంటుంది. మన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇటు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటేయకపోతే మాత్రం ఎవరికి కూడా నిధులు ఇవ్వాలని కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే మేఘారెడ్డి గారు చెప్పిన మాట అది కాదు. వారు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రెబల్గా నిలబడితే మేమందరం ఒక పార్టీలో ఒక పర్సన్ పేరు చెప్పినాం.
చెప్పిన తర్వాత అతను కాకుండా మా పార్టీ నుంచి ఎవరో ఇంకొకరిని ఇండిపెండెంట్గా నిలబడి అరే నేను గెలిచినా కూడా రేపు నాడు మేఘారెడ్డి గారి ద్వారా నాకు మేఘారెడ్డి తెలుసు, శివసేన రెడ్డి తెలుసు, చిన్నారెడ్డి తెలుసు, మల్రాయ్ గారు తెలుసు, మేము కూడా ఆ పార్టీలోకి వస్తాం మాకేంటి అని చెప్పి కొన్ని తప్పుడు మాటలు చెప్పి కూడా కొందరు ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిర్రు. అటువంటి వాళ్ళని ఎవరు నమ్మొద్దు. అటువంటి వాళ్ళకి ఓటేసినా వాళ్ళని తీసుకోము. మనం ఎవరినైతే ఒక పర్సన్ అనుకున్నామో వారినే గెలిపిస్తాం. వారిని మీరు గెలిపించండి, వారికే మేము అన్ని మద్దతు తెలుపుతాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి నిలబడడం గురించి కాదు వారు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ అని పార్టీ, నేను కూడా కాంగ్రెస్ వాడినే, నాకు కూడా ఓటే, నేను గెలిచినా కాంగ్రెస్ పార్టీలకే వస్తా, ఇప్పుడు ఇండిపెండెంట్గా వస్తున్నా అని చెప్పుకునే వాళ్ళ కోసం ఆయన క్లియర్గా చెప్పిండు. దాన్ని వక్రీకరించారు పక్క పార్టీ వాళ్ళు అంతే. దాని విషయంలో మేఘారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకటి, వక్రీకరించింది ఒకటి. నిన్న కేటీఆర్ భువనగిరి, యాదాద్రి భువనగిరిలో మాట్లాడుతూ ఇటు 150 సంబంధించిన గ్రామ పంచాయతీలు కూడా ఎక్కువగా రీకౌంటింగ్లో బీఆర్ఎస్ మద్దతులను కాంగ్రెస్లో ఓడించారు, ఇందులో కోర్టుకి వెళ్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఎట్లా చూస్తారు? వెళ్ళమని చెప్పండి కేటీఆర్ గారిని. కేటీఆర్ గారి మీద వాళ్ళ పార్టీ వాళ్ళే ఒకప్పుడు కోర్టులకు పోయినరు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వాళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్లో గెలిచిన వాళ్ళు తీస్తే చాంతాడంత ఉంటుంది, సూసైడ్ చేసుకున్న వాళ్ళ లిస్టు. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినా అని మందు తాగి నేను చచ్చిపోతున్నా, కేసీఆర్ వల్ల నేను ఈరోజు రోజులు అప్పులపాలైనా, నా ఇంట్లో పెళ్ళం పుస్తకాలు కొలిసి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, ప్లాట్ అమ్ముకున్నా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి బొట్టు ఓటు తింటే మేమే ధర్నాలు చేసిన వాళ్ళ ఇంట్లో పోయి. అవి మేము కళ్ళారు చూసిన వాళ్ళు టీఆర్ఎస్ సర్పంచులు, వాళ్ళ కాంగ్రెస్ సర్పంచులు కాదు అప్పుడు ఉన్నది కూడా. అటువంటి వాళ్ళది కూడా చూసినా వాళ్ళు. మరి కేటీఆర్ దాని గురించి ఏం మాట్లాడతాడు? కేటీఆర్కి వాళ్ళ చిల్లలు సిస్టర్ ఫీవర్ ఉన్నది వాళ్ళకి, కాబట్టి ఇంకా ఆ టెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి కేటీఆర్ పరిస్థితి ఎట్లుందంటే హరీష్ రావును మేనేజ్ చేయాలి, వాళ్ళ నాయనను మేనేజ్ చేయాలి, కార్యకర్తను మేనేజ్ చేయాలి, మళ్ళీ వీళ్ళ సిస్టర్ని మేనేజ్ చేసుకోవాలి. ఆ టెన్షన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మధ్య ప్రేమించింది. కాబట్టి ఎప్పుడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడు పీకేస్తారనే భయంలో ఉన్నాడు ఆయన. అది వాళ్ళ అంతర్గత కుమ్ములాటలో దాన్ని మేము పట్టించుకోవాల్సిన వాళ్ళకి సంబంధించిన విషయం. మేము చెప్పేది ఒకటే, సర్పంచులకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బ్రహ్మాండంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్తో ఇదే ఊపు మీద జెడ్పీటీసీ, ఎన్పీటీసీలకి వెంటనే వెళ్తారా, కాస్త సమయం తీసుకుంటారా? పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా బహిరంగంగానే చెప్పారు. ఆ విధంగా 42% జీవో మనం ఇస్తాను మాట ఇచ్చినాం కాబట్టి దాన్ని అసెంబ్లీకి పెడదాం. అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఏ విధంగా నేను ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. గతంలో అట్లాంటి అవకాశాలు ఇచ్చేటోళ్ళు కాదు, ప్రతిపక్షాలను మాట్లాడించలే కాదు, ప్రతిపక్షాల వాదనలు విందాం, అందరి అభిప్రాయం మేరకు 42% ఏ విధంగా చేయాలనే నిర్ణయం తీసుకొనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీకి పోవాలనేది వాళ్ళ ఆలోచన. మొత్తానికైతే ఇటు వనపర్తి ఇష్యూలో ఇటు మెగారెడ్డి, అదేవిధంగా ఇటు చిన్నారెడ్డితో ఇద్దరితో మాట్లాడతాం. మరి పార్టీ అంతా కూడా పార్టీ లైన్లో కూడా ప్రతి ఒక్కరు పనిచేయాలి కాబట్టి మరి ఈ రకమైన వ్యాఖ్యలు కూడా పార్టీకి మంచిది కాదు. మరి ఈ విషయంలో మరి అంతర్గత విభేదాలు ఎక్కడ లేవు. మరి ఇదంతా కూడా టీ కాఫీలో తుఫాన్ లాంటిది. మరి ఇద్దరితో మాట్లాడిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందనే విషయంపై కూడా తేల్చుకుంటాం. మరి ఈ విషయంలో ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా వెళ్ళింది. మరి ఈ విషయంలో అందరితో సాయధంతో మరి పార్టీని కూడా మరి ముందుకు తీసుకెళ్తామని కూడా వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో సతీష్, ఆర్టీవీ, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.